బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైల్వే జోన్ పేరుతో విశాఖకు అన్యాయం జరుగుతున్న కూటమి నేతలు నోరు ఎత్తరు. వాల్తేరు డివిజన్ను రద్దు చేస్తామనే సంకేతాలు పంపుతున్నా నోరు బెదపరు. రైల్వే ద్వారా రాష్ట్రానికి 10,000 కోట్ల నష్టం జరుగుతున్నా పట్టించుకోరు. రాయగడ డివిజన్ ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నా తమకు పట్టనట్టు వ్యవహరిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్పై ఒక అడుగు ముందుకు పడకపోగా ఉన్న వాల్టర్ డివిజన్ కాస్త కనుమరుగు కానుంది. మరోసారి విశాఖకు రైల్వే జోన్ పేరిట తీవ్ర అన్యాయం జరుగుతోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండానే రాయగఢ్ డివిజన్ కు టెండర్లు ఖరారు చేశారు. 2019 నుంచి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. విశాఖ రైల్వే జోన్ను విస్మరించి రాయగఢ్ డివిజన్ ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్న కూటమి ప్రభుత్వ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయలేక కేంద్రం ముందు తల వంచుతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అనేది విశాఖ వాసుల దశాబ్దాల కల. ఈ కల నేటికి కలగానే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2018వ సంవత్సరంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ ప్రకటన నేటికి అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఏదో ఒక సాకుతో తాత్పారం చేస్తూ వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా జోన్ పనులు ముందుకు సాగుతాయి అనుకున్న విశాఖ వాసులకు నిరాశ మిగిలింది. వాల్తేరు డివిజన్ పక్కకు పోయి దాని స్థానంలో రాయగఢ్ డివిజన్ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పిలిచారు. వాస్తవంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసిన తర్వాతే రాయగఢ్ డివిజన్ కు టెండర్లు పిలవాలి. కానీ ఇక్కడ రివర్స్ లో పనులు జరుగుతున్నాయి. వాల్తేరు డివిజన్ ద్వారా ఏడాదికి సుమారు 10,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. దేశంలోని అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లో వాల్తేరు డివిజన్ ప్రథమ స్థానంలో ఉంది. రైల్వే జోన్ పేరిట వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా రాయగఢ్ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆదాయం విపరీతంగా వచ్చే కోరాపుట్ రాయగఢ్ లైన్ మొత్తాన్ని ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉంచాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలను విజయవాడ డివిజన్లో కలిపి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్దాల నుంచి ఉన్న వాల్తేరు డివిజన్ను పూర్తిగా రద్దు చేసి దాన్ని 2 ముక్కలుగా విడగొట్టాలని చూస్తున్నారు. విశాఖ వాసులు వాల్తేరు డివిజన్ను యథాతథంగా ఉంచి విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంపదని తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రానికి తరలించాలని చెప్పిన కుట్ర ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓ పక్క ఇక్కడ మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించారు. ఇక్కడే నిర్మాణ పనులు జరగట్లేదు. ఆ ఒరిస్సాలో ఈరోజు భవన నిర్మాణాల కోసం టెండర్లు పిలుస్తున్నారు. వాల్తేరు రైల్వే డివిజన్ని ఖచ్చితంగా ఇక్కడే కొనసాగాలి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనుల్ని నిర్మాణాలు వెంటనే చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరో ఉద్యమం తప్పదని చెప్పని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కూటమి ప్రభుత్వ నేతలు తల ఊపుతున్నారని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఎందుకు విశాఖ రైల్వే జోన్ వాల్తేరు డివిజన్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా రైల్వే జోన్ పై ఏమాత్రం ఒత్తిడి తేలేదని గుర్తు చేస్తున్నారు. పైపెచ్చు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకునే రైల్వే జోన్ను విజయవాడకు తరలించుకుపోవాలనే కుట్రలకు చంద్రబాబు తెరలేపారు. రైల్వే జోన్ నిర్మాణానికి సంబంధించి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 52 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించింది. చంద్రబాబు పరిపాలన కాలంలో వివిధ వివాదాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి 52 ఎకరాల భూమిని రైల్వే శాఖ అధికారులకు అప్పగించారు. అయినా కేంద్ర ప్రభుత్వం తమకు భూమి అప్పగించలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందమోపే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాల్తేరు డివిజన్ యథాతథంగా ఉంచి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా నేతలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా రైల్వే జోన్కి కావాల్సినటువంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్ కూడా పలానా దగ్గర మేము కేటాయించామని చెప్పని స్పష్టంగా చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాని స్థలం కేటాయించలేదు, అందుకే మేము తాత్సారం చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద స్థలం ఇవ్వలేదని చెప్పి నెట్టేసింది. కానీ వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అది
స్థలాన్ని కేటాయించడం అనేది జరిగింది. ఆ పలానా దగ్గర స్థలం కూడా చూపించడం అనేది జరిగింది. రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వేలాది ఉద్యోగాలను ఇప్పటికే కోల్పోయిన పరిస్థితి. ఏడాదికి 10,000 కోట్లు వచ్చే ఆదాయం పక్క రాష్ట్రాలకు తరలిపోతుందంటున్నారు. కొత్త రైళ్లను, రైల్వే మార్గాలను వేసుకునే అవకాశం కోల్పోయామంటున్నారు. ఈ పాటికి రైల్వే జోన్ వచ్చినట్లయితే విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవని చెప్తున్నారు. వాల్టేర్ అనేటువంటిది బెస్ట్ కనెక్టివిటీ ఇన్ ది కంట్రీ. దేశంలోనే ఇంత కనెక్టివిటీ ఉన్నటువంటిది కానీ, ఇంత ఆదాయం ఉన్నటువంటి డివిజన్ కానీ మరొకటి లేదు. 10,000 కోట్ల పైగా వార్షిక ఆదాయం వచ్చేటువంటిది దేశంలో ఏ డివిజన్ ఉందని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీ ప్రభుత్వం అట్లాగే కేంద్రంలో రైల్వే శాఖ ఇద్దరూ ఒకే ఎన్డీఏలో ఉన్నారు. అందువల్ల ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్కి రైల్వే విభాగానికి నష్టం చేసేటువంటి చర్యలు చేపట్టడానికి పూనుకున్నారని అడుగుతున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశం 4 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంది. విశాఖ రైల్వే జోన్ చేస్తామని హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. అందులో భాగస్వాములుగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాల్తేరు డివిజన్ ను రాయ్గఢ్ జోన్ పేరుతో మొక్కలు చేసే ప్రయత్నాలు చేస్తున్నా నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోతే భారీ ఉద్యమం తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.